చూడటానికి అక్క వదిన వీళ్ళందరూ వచ్చారనమాట. అది కూడా సడన్ గా చెప్పకుండా వచ్చారండి. అసలు కనీసం ఇంట్లో మధ్యాహ్నం ఇప్పుడు వంట కూడా చేయలేదన్నమాట. 1:30 అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఇంకా ఏమి చేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా సడన్ గా వచ్చారనమాట. కనీసం ఒక మాట చెప్పినా బాగుండు ఫ్రెండ్స్. సర్ప్రైజ్. బయలుదేరాక ఫోన్ చేసినారు. అక్కడ డాక్టర్ రాలేదు. ఇదండి హడావిడిగా ఉందండి ఇప్పుడైతే. ఇంకా అక్క వాళ్ళు ఇంటికి వచ్చినప్పటికైతే మేము ఇంట్లో లేమన్నమాట, హాస్పిటల్లో ఉన్నాం. అక్క వాళ్ళు అయితే చెప్పకుండా వచ్చారు. ఇంకా మేము వచ్చినప్పుడు ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు ఇంట్లోనే వెయిట్ చేశారనమాట. ఇంకా మేము వచ్చిన తర్వాత ఒక 10-20 minutes ఉన్నారు అంతే. ఇంకా బయలుదేరిపోయారు పని ఉందని చెప్పేసి. కరెక్ట్గా అది లంచ్ టైం అండి, 1-1:30. ఇంకా నేను అప్పటికి కుకింగ్ కూడా చేయలేదు. తొందరగా హాస్పిటల్ నుంచి వచ్చేసాక ఇంకా కుకింగ్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. కానీ ఈరోజు హాస్పిటల్లో చాలా వెయిటింగ్ ఉంది. ఇంకా దట్టు అక్క వాళ్ళు కూడా మేము ఫుల్గా వండేసి వచ్చాము అనేసి అన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా బిర్యానీలు అయితే బుక్ చేశాడు. త్వరగా ఇప్పుడు వండడానికి ఏమి ఉండదు కదా అని చెప్పేసి. అయినా సరే బుక్ చేసినా సరే ఇంకా తినలేదన్నమాట. మేము ఆల్రెడీ వండేసాము. దట్టు ఈరోజు గురువారము తినము అని చెప్పారు. ఇంకా మేమేం చేసుకుంటాం అనేసి అంటే ఇంకా బలవంతంగా అక్క వాళ్ళు అయితే ఒకటి తీసుకెళ్లారనమాట. ఇక్కడైతే పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. హెష్వితకి ఈరోజు ఏంటో ఇంకా మా బాబు అయితే కొట్టలేదనమాట. లేదంటే మొత్తం ఎవరు వచ్చినా సరే రక్కేస్తూ ఉంటాడు. సో ఇంకా పిల్లలు అయితే ఈ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏమంటే చూడడానికి వచ్చాము, వంట అదంతా అవసరమా అని చెప్పేసి మా హస్బెండ్ మేమేమో అసలుకే గావరైపోయి 2 బుక్ చేస్తామండి. సరేలే న్యాయం చేస్తాం అనేసి పట్టుకెళ్తారా, లేదంటే అప్పుడు ఇంక ఇక్కడైతే జోక్స్ వేసుకుంటున్నాము. ఎవ్వరి సెల్ కూడా ఖాళీగా లేదు. ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి. అంతే కదా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక్క లావణ్య అక్కకి తప్ప. ఇక్కడ మా సహర్ష్ చిత్రాలు చూసేసి వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఇంత అల్లరా అని చెప్పేసి. ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా నేను పైకి వెళ్ళేసి వంట చేసుకోవాలి. ఇంకా వంట కూడా చేయలేదు. మార్నింగ్ జస్ట్ టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట హాస్పిటల్కి. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడైతే పైకి వెళ్ళేసి వంట అయితే చేసుకోవాలి. మేమందరం ఒక దగ్గర ఉంటే రోజంతా ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తాం టైం తెలియకుండా. ఇంకా పైకి వెళ్ళేసి మసాలా ప్రిపేర్ చేసుకొని ఇంకా వంట అయితే చేసుకోవాలి. ఇది అగరో రీగల్ పర్సనల్ బ్లెండర్. ఇది 500 watts 100% కాపర్ మోటార్ తో వస్తుంది. ఇందులో 3 jars వస్తాయి. 3 types ఆఫ్ డక్కర్ అండ్ 2 types ఆఫ్ బ్లేడ్ తో వస్తుంది. ఇది దీని మెయిన్ మోటార్. ఇది స్నీక్ ఉంటది అండ్ దీనికి సెపరేట్ గా బటన్ ఏమీ ఉండదు. జార్ ని ప్లేస్ చేసి స్లోగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి. బ్లెండర్ స్టార్ట్ అయిపోతుంది. బ్లెండర్ ని బంద్ చేయడానికి జార్ ని వాపస్ ట్విస్ట్ చేసి పైకి తీయాలి. దీంతో స్టెయిన్లెస్ స్టీల్ 2 types బ్లేడ్స్ బేస్ వస్తాయి. ఒకటి బ్లెండింగ్ కోసము, ఇంకోటి గ్రైండింగ్ కోసము. ఈ బ్లేడ్స్ బేస్ ని మనం ఏ జార్ కైనా పెట్టొచ్చు. మన అవసరం బట్టి జార్ ని సెలెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది సిప్పర్ లిడ్. మనం బ్లెండింగ్ తర్వాత డైరెక్ట్ గా జార్ కి పెట్టొచ్చు. బ్లెండింగ్ తర్వాత స్మూదీ, మిల్క్ షేక్స్ ఇంకో గ్లాస్ లో కూడా వేసుకునే అవసరం లేదు. డైరెక్ట్ గా జార్ తో తాగేయచ్చు. ఇది స్టెయినర్ లిడ్. మనం బ్లెండ్ చేసింది వడబోయాల్సి వస్తే దీంతో వడబోసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జార్ లో మిగిలిపోయింది ఉంచాలంటే ఈ డక్కన్ని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీని యూజర్ మాన్యువల్. ఇక నేను పల్లీలు నువ్వులు వేయించుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఈ మసాలాని ఫ్రై కర్రీస్ లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక నేను తక్కువ మసాలా చేస్తున్నాను కాబట్టి చిన్న జార్ అయితే యూజ్ చేస్తున్నాను. నా అవసరం బట్టి జార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మసాలాకి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్రైండింగ్ బ్లేడ్ తో మనము మసాలాస్, డ్రై ఐటమ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మసాలాని నేను వండుతున్న ఫ్రై కర్రీలో అయితే వేసుకుంటున్నాను. ఇక నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. జార్ లో వాటర్ మిలన్స్ వేసి వాటర్ వేసుకున్నాను. జ్యూస్ చేయడానికి నేను బ్లెండింగ్ బ్లేడ్ ని ప్లేస్ చేస్తున్నాను. ఈ బ్లెండింగ్ బ్లేడ్ ని యూజ్ చేసి మనము స్మూదీస్, నట్ బటర్, మిల్క్ షేక్స్, ఇడ్లీ దోశ బ్యాటర్, చట్నీస్, సాస్, డెజర్ట్, సూప్ లాంటివి చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను సెపరేట్ గా గ్లాస్ లో వేసుకోకుండా సిప్పర్ లిడ్ పెట్టుకుంటున్నాను. దీంతో డైరెక్ట్ గా తాగేయచ్చు. ఇక్కడ నేను టమాటా ప్యూరీ చేసుకుంటున్నాను. దీనికి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. జార్ ని మంచిగా బంచ్ చేయాలి. డక్కన్ టైట్ గా పెట్టాలి అండ్ మిక్చర్ ని ప్లేస్ చేసి తిప్పాలి. జార్ ని పెట్టి తీయడానికి కాస్త ప్రెస్ చేయాలి. ఒకసారి నాట్ చేశాక ఈ బ్లెండర్ 30 seconds కంటే ఎక్కువ రన్ చేయకూడదు. 1 minute బ్రేక్ ఇచ్చి యూజ్ చేయాలి. ఈ బ్లెండర్ జార్స్ ని నార్మల్ గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ యూజ్ కోసం కూడా రెడీ అయిపోయింది. మెయిన్ మెషిన్ ని పొడి బట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా ఈ అగరో రీగల్ పర్సనల్ బ్లెండర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వచ్చామన్నమాట. సో ఎందుకంటే ఆ రోజు క్రిస్మస్, ఇంకా పిల్లలకి బయటికి తీసుకెళ్దాము అనేసి అలాగా వెళ్ళాము. ఇంకా పిల్లలు వచ్చేసి శాంటాని చూడాలి అనేసి ఎగ్జైట్మెంట్గా బయలుదేరారు. కానీ ఎక్కడ చూసినా సరే ఇంకా క్రిస్మస్ తాత అయితే కనిపించలేదు. ఇంకా మైసూర్ ప్యాలెస్లోకి అయితే వెళ్ళాము. ఫుల్ లైటింగ్స్ వేశారండి ఆ రోజు మాత్రం. అంటే ఎప్పుడు ఇంతగా వేయరనమాట, దసరా టైమింగ్లో వేస్తారు. కానీ ఆ టైంలో అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండటం వల్ల మేమైతే ఎప్పుడు ఇంత లైటింగ్ని చూడలేదన్నమాట.
మైసూర్ ప్యాలెస్లో. ఇంకా వీళ్ళని కూడా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్లుగా అలాగా బయలుదేరాము. ఇంకా మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాం ఆ లైటింగ్ని అంతా చూసి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ పిల్లలు మాత్రం క్రిస్మస్ తాత అనుకునే ఉన్నారు, ఇంకా వాళ్ళ కోరిక ఎందుకు నెరవేర్చకూడదు అనేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఏం చేశారో ఈ వీడియోలోనే చూద్దరు, కానీ మీరు కూడా ఫుల్గా నవ్వుకుంటారు. ఇంకా అక్కడ జనాలు చూడండి అసలు ఎంతమంది, అక్కడ పాటలు అవన్నీ పాడుతున్నారనమాట. ఇంకా చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, చాలా వరకు పెద్దవాళ్ళే ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ షో కూడా పెట్టారు ఆ రోజు, అంటే 31 డిసెంబర్ వరకు ఉంటుంది అనేసి చెప్పారనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారంటే మా అమ్మకి ఫుల్గా వాకింగ్ చేయండి, ఇక్కడే అక్కడని కాదు మీరు ఎక్కడికైనా వెళ్ళి వాకింగ్ చేయొచ్చు అంటే, సరేలే ఎలాగో బయటికి వెళ్ళాం కదా రా అమ్మ తీసుకెళ్తాను, నీకు ఒకవేళ జనాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక దగ్గర కూర్చుందువు కానీ అనేసి అంటే, ఇంకా అమ్మ కూడా వచ్చిందనమాట. మేమంతా తిరిగినప్పటికీ మా అమ్మకు ఒక చైర్ ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టేసాము, అంటే వాకింగ్ చేసినంతసేపు చేసింది, ఆ తర్వాత ఇంకా కూర్చోబెట్టేసాం, మేమే తిరిగామన్నమాట. మొత్తం అంతా తిరిగినా సరే ఇంకా జనాల మధ్యలో ఎందుకులే అన్నట్లుగా ఇంకా అలాగా కూర్చోబెట్టాము. ఇంక ఇక్కడ లైటింగ్ అంతా చూసేసాక ఇంటికైతే బయలుదేరాము. పిల్లలైతే ఏడుస్తూ ఉన్నారు శాంటాని చూడాలి చూడాలి అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు చూడండి ఇంటికి వెళ్ళాక మా హస్బెండ్ ఏం చేశారో చూద్దరు. కానీ ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళాం కదా, అలాగే క్రిస్మస్ అనేసి క్రిస్మస్ తాతకి చూపిస్తాం అనేసి వాళ్ళకి పాపం ఊరించేసాం పిల్లలకి, కానీ ఎక్కడ కనిపించలేదు. అలాగే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి లైటింగ్స్ చూసేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళకి ఎందుకు డిసప్పాయింట్ చేయడం, నా దగ్గరే నా డ్రెస్ ఉంది కదా నేను వేసుకొని సర్ప్రైజ్ చేస్తాను, ఎలా ఫీల్ అవుతారో చూద్దామని అన్నారు. సో ఇప్పుడు ఇది వేసుకొని బయటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతారనమాట, క్రిస్మస్ తాత వచ్చినట్టు. మరి పిల్లలు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. కానీ ఇదిగోండి, ఇది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం తీసుకున్న సెట్ అండి, అంత జాగ్రత్తగా దాచిపెట్టాము, ఇప్పుడు పనికి వస్తుంది. సో పిల్లల హడావుడి అంటే చూద్దాం. అది వాళ్ళు ఒకటే కొడుతున్నారు. డోర్ తిప్పు, డోర్ అదల్లా అదల్లా ಅವ್ರು ಬರಲ್ಲ ಬಿಡು, ಅವ್ರು ಬರ తీసేస్తారు. ఏంటవుతుంది పడుకోవాలమ్మా, స్లీపింగ్ టైం, చలో చలో ఆజావ్, స్లీపింగ్ టైం స్లీపింగ్ టైం స్లీపింగ్ టైం. ఎనీ కామ్ బందే బందే. మరి శాంటా అంటే ఒట్టి చేతులతో రాకూడదు కదా, ఏదో ఒకటి పట్టుకొని రావాలి కదా. ఇవన్నమాట సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏం చేస్తారు చూద్దాం. చాక్లెట్ లేదు, ఇప్పుడు తినేస్తారు, కడుపు నిండా తిన్నారు పట్టేస్తారు కోసమే. హేని పదండి పడుకోవాలమ్మా, స్లీపింగ్ టైం. ఇంకా తినలేదు కన్నా నువ్వు, ఇంకా తినలేదు, పదండి పదండి. హెన్షిక మన ఇంటికి క్రిస్మస్ తాత వస్తే బాగుంటది కదా, నీకు ఏం చేస్తావు క్రిస్మస్ తాత వస్తే చెప్పు. क्रिसमस ताता सैंटा आना है ना घर को, गिफ्ट देता है। हाँ गिफ्ट देता है, गिफ्ट देना है ना। क्या गिफ्ट चाहिए? मुझे गाना चाहिए। నీకు క్రిస్మస్ తాత వస్తే ఏం గిఫ్ట్ కావాలి? డాల్. డాల్ కావాలా? మనం బయటికి వెళ్తే క్రిస్మస్ తాతే కనిపించలేదు హేని కదా, ఇప్పుడు ఇంటికి వస్తే బాగుండేమో కదా. అచ్చా కానీ ఎవరు వస్తారు? ఎవరు రాదు, క్రిస్మస్ తాతే రాడు. సరేలే యూ ఆగే హమ్ లోగ్ సర్ప్రైజ్. ఈ లోపలికి సర్ప్రైజ్ లేదు ఏమి లేదు, ఒట్టిగా అబద్ధం చెప్పాను కదా. ఏంటివి చూస్తున్నావు కెమెరాలో హేని? ఏమైంది హేని? క్రిస్మస్ తాత. క్రిస్మస్ ఎక్కడున్నాడు? క్రిస్మస్ క్రిస్మస్ మన ఇంటికా? మన ఇంటికి ఎందుకు వస్తాడే? ఏమైంది? క్రిస్మస్ తాత. ఎవరు హేని? ఎక్కడ చూసో? रेडी अम्मा खोलो। कौन आ रहा? कैप्टन चाचा। नो कौन आ रहा है? कौन आ रहा? कैप्टन चाचा। ये कोई भी नहीं है ना इधर। खोलो खोलो खोलो। Who's there? కన్నయ్య ఎల్రా, కన్నయ్య ఎల్రా. ఎవరు వచ్చారు? ఆంటీ ఆంటీ ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు ఫాస్ట్ గా?
కూర్చో క్రిస్మస్ తాత ఇంటికి వచ్చాడు నో నో క్రిస్మస్ తాత నో 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 క్రిస్మస్ తాత ఇది బాగానే గుర్తుపట్టేసింది మనిషిక. సో ఫైనల్ గా మా క్రిస్మస్ తాత అయితే వచ్చాడు. మా బాబాయ్ అయితే అందరికి భయపెట్టాడు, కానీ ఇంకా క్రిస్మస్ తాత చూడగానే ఫుల్ గా ఏడ్చేసాడు అనమాట. మాస్క్ తీసినా సరే ఇంకా భయం అయితే ఆపట్లేదు. ఫైనల్ గా చక్కగా లాస్ట్ కి అయితే మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. మా ఎంచుకైతే లాస్ట్ లో గుర్తుపట్టేసింది.